Children, obey your parents in the Lord, for this is right. Honor thy father and mother, which is the first commandment with promise, that it may be well with thee, and thou mayest live long on the earth. Amen. I was led somehow to start a simple series for a few weeks. కొన్ని వారములు ఒక పథకం ప్రకారంగా కొన్ని ప్రసంగాలు నేను చేయాలనుకున్నాను. So I want to call it following in Christ's footsteps. ఆ యొక్క క్రీస్తు అడుగుజాడల్లో నడవడం గురించి నేను చెప్పాలనుకున్నాను. క్రీస్తు అడుగుజాడల్లో నడుచుట. That is going to be the topic. I was amazed as I was looking through many passages. నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను కొన్ని వచనాల గుండా వెళ్తున్నప్పుడు. How many times we are told to follow Christ in these matters. ఈ యొక్క విషయాల్లో ఎన్నిసార్లు మనకు చెప్పబడిందంటే క్రీస్తుని వెంబడించడం అనేది. Paul is writing to the believers. పౌలు విశ్వాసులకు రాస్తూ and he is talking to various categories. He talks to the husbands, he talks to wives, masters, servants. పౌలు ఎన్నో రకాలుగా ఆయన చెప్తూ భార్యలకి, భర్తలకి, యజమానులకి, అలాగే బానిసత్వంగా ఉండే ఆదినాల వారి గురించి మాట్లాడుతూ he spoke to parents and children also. అలాగే తల్లిదండ్రులకి, పిల్లల గురించి కూడా ఆయన మాట్లాడాడు. If you are a Christian, మీరు క్రైస్తవులు అయితే గనుక, and you are a son or a child or a young person, నీవు ఒక యవనస్తుడు లేకపోతే ఒక పిల్లవాడివై ఉండి లేకపోతే ఒక కుమారుడివై ఉంటే గనుక, what does God expect from me? దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? Here it is. ఇక్కడ అది రాయబడి ఉంది. Children, obey your parents because you belong to the Lord. This is right thing to do. ఆ పిల్లలారా మీ తల్లిదండ్రులు లోబడి ఉండండి, ఎందుకంటే ఇది సరి అయినది, ఎందుకంటే దేవుని దృష్టిలో అంగీకారమైనది. Honor your father and mother. మీ యొక్క తల్లి తండ్రిని సన్మానించండి. If you honor your father and mother, మీ తల్లిని తండ్రి మీరు సన్మానిస్తే గనుక things will go well for you. మీకు మంచిగా అన్ని శ్రేష్టంగా జరుగుతాయి. And you will have a long life on this earth. అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు మీరు దీర్ఘాయుష్మంతులుగా అవుతారు. So on the basis of God's word, దేవుని వాక్యం మీద మూలంగా చూసుకుంటే every young person, ప్రతి యవనస్తుడు కూడా, here is one of the most important areas. చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం ఒకటి ఉన్నది. Paul could have written so many things. పౌలు ఎన్నో రాసి ఉండవచ్చు. But when he wrote to Colossians, కానీ ఒకసారి కొలొస్సీలకు రాసినప్పుడు, and he wrote to Ephesians, అలాగే ఎఫెసీయులకు రాసినప్పుడు మాత్రము he zeroed in on this. ఈ దీనిపైన ఆయన ఎక్కువగా చూపించాడు. Children, పిల్లలారా, young people, యవనస్తులారా, respect your father and mother. మీ తల్లిని, మీ తండ్రిని సన్మానించండి. Treat them with respect. వారిని గౌరవంతో చూడండి. And obey them in the Lord. అలాగే దేవునిలో వారికి విధేయత మీరు చూపించండి. And everything will go well with you and you'll have a long life. అప్పుడు అన్ని మీకు క్షేమంగా జరుగుతాయి, అలాగే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పాడు ఆయన. Young people, యవనస్తులైన వారు, may I humbly say this. నేను వినయంతో చెప్పనివ్వండి. If you have parents, మీకు తల్లిదండ్రులు ఉంటే గనుక you should heed this word. మీరు యొక్క మాటను గట్టిగా పట్టుకోవాలి. I'm somehow convinced. నేను ఒక విధంగా నేను దాని పట్ల ఎంతో అంగీకరిస్తున్నాను. ఏమంటే, it's not just education. అది కేవలము విద్య అభ్యసించడం కాదు. It's not just talents. కేవలం తలాంతులు ఉండడం కాదు. What influences you have. లేకపోతే ఎంత ప్రభావితం చేసేటువంటి గొప్ప మీకు ఉన్న విషయాలు కాదు. Your real success, మీ నిజమైనటువంటి విజయము, is in God having favor on you. అది దేవునిలో మీరు ఉండడము, అలాగే దేవుడు మీ పైన దయ చూపించడం. మీ మీద దయ చూపించాలి. అర్థమవుతుందండి? yes or no? Go anywhere in the world. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ లోకంలో. If God be with you, దేవుడు మీతో ఉంటే గనుక you will be victorious. మీరు జయకరంగా జీవిస్తారు. And do you know whom God is going to bless? ఎవరిని దేవుడు నిజంగా ఆశీర్వదిస్తాడో తెలుసా అండి? People who are humble and honor their parents. ఎవరైతే వినయముతో వారి తల్లిదండ్రులను సన్మానిస్తాడో వారిని. The opposite is true. దానికి వ్యతిరేకమైనది నిజమే. A person may have all the abilities and talents. ఒక వ్యక్తికి ఎన్నో తలాంతులు, ఎన్నో మంచి ఉండవచ్చు. But young people, if you are breaking this law, కానీ యవనస్తులైన మీరు ఈ యొక్క ఆజ్ఞను గనుక మీరు వెరగొడతా ఉంటే, you won't have a blessed life. మీకు నిజమైన ఆశీర్వాదకరమైన జీవితం ఉండదు. Are you listening? మీరు వింటున్నారా? Bible says in last days, బైబిల్ గ్రంథం చెప్తుంది చివరి దినాల్లో Christians will have form of godliness. ఆ యొక్క క్రైస్తవులకి పైకి దైవత్వం కలిగి ఉంటారండి. బయటకు భక్తులాగా ఉంటారు. భక్తులు చేసే పనులన్నీ చేస్తారు, బయటకు చేసేయన్నీ. ప్రేయర్ చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు, ప్రైజింగ్ చేస్తారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు. అవుట్వర్డ్ థింగ్స్ ఆల్ ఆర్ దేర్, బట్ ఇన్వర్డ్లీ దే ఆర్ నాట్ రియల్లీ ఒబేయింగ్ గాడ్. కానీ వారు అంతరంగంలో మాత్రం దేవుడికి వారు విధేయత చూపించట్లేదు. And you know one of the areas Paul mentions, ఒక ప్రాంతమును పౌలు ఏం చూపిస్తున్నాడో తెలుసా? he says, ఆయన చెప్తున్నాడు, they are disobedient to their parents and they are unthankful. వారు తల్లిదండ్రుల పట్ల వారు ఎంత అవిధేయులుగాను కృతజ్ఞత లేని వారుగాను ఉన్నారని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులకు విధేయత లేకపోతే అది భక్తిహీనత, భక్తి లేనట్టే.
So let us recognize what an important place this holds. కాబట్టి గుర్తిద్దాం మనం ఏంటంటే ఎంత ముఖ్యమైన స్థానంలో ఇది ఉన్నదనే You know, చెప్పి the context Paul is writing is, పౌలు రాస్తున్నటువంటి సందర్భం ఏమంటే he says the days are evil. ఆ యొక్క దినాలు చెడ్డవి గనుక Let's not be foolish. మనం బుద్ధిహీనులుగా ఉండకుండా Let us redeem the time. ఆ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని చెప్తున్నాడు. How? ఏ విధంగా? Let us know what is the will of God. దేవుడి చిత్తం ఏంటో అది గుర్తెరుగుదాం మనం. One of the most important thing is that my sins be forgiven. ముఖ్యమైన విషయం ఏంటంటే నా పాపాలు క్షమించబడాలి. Jesus Christ came to save sinners. ఆ యేసుప్రభువు వారు పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. Have I done that? అది నేను చేశానా? Yes. అవును చేశాను. Then what is the next important thing? అప్పుడు దాని తర్వాత చాలా ముఖ్యమైనది ఏముంది? How I obey God. నేను దేవునికి ఏ విధంగా విధేయత చూపిస్తున్నాను అసలు. Here is saying, children, ఆయన ఇక్కడ చెప్తున్నాడు, పిల్లలారా, this is one important thing God requires from you. దేవుడు మీ నుంచి ఆశించే ముఖ్యమైన విషయం ఇది ఉంది ఒకటి. Why is this so important? ఎందుకు ఇది చాలా ముఖ్యమైనది? God expects us to be obedient to our parents. దేవుడు మనకి తల్లిదండ్రులకు విధేయత చూపించడానికి ఆయన ఆశిస్తున్నాడు. Because first of all, they are given to us as our guardians. ఎందుకంటే వారిని దేవుడు మనల్ని కాపాడడానికి భద్రతాకారులుగా వారిని పెట్టాడు. As small children, చిన్న పిల్లలు, we don't know what is right, we don't know what is wrong. వారు తప్పేంటో తెలియదు, ఒప్పేంటో తెలియదు. It is the parents with God given love and experience and wisdom that will guide their children. తల్లిదండ్రులు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ప్రేమను బట్టి వారిని నడిపిస్తూ ఉంటారు. It's a foolish thing for a child to reject the parents' wisdom and counsel. తల్లిదండ్రులు చెప్పేటువంటి జ్ఞానాన్ని తృణీకరించడం ఎంత బుద్ధిహీనతతో కూడినటువంటిది. Normally, కానీ సామాన్యంగా చూస్తే they will give the right advice. ఎప్పుడు కూడా వారు మంచి సలహాని ఇస్తూ ఉంటారు పిల్లలకి, Especially the small children. ప్రత్యేకంగా చిన్న పిల్లలకి. This is so important. ఇది చాలా ముఖ్యమైనది. Yes or no? అవునా కాదా? As long as they are under guardians. ఎంత కాలం అయితే వాళ్ళు భద్రంగా తల్లిదండ్రుల కింద ఉంటారో, Nobody can love you as much as your parents. మీ తల్లిదండ్రుల కంటే ఎవరు కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించలేరు. And usually, ఇలా చూస్తే గనక their advice వారు ఇచ్చే సలహా will be a lamp unto you, it will be a light in darkness. అది మీ పాదాలకు దీపంగాను చీకట్లో మీకు వెలుగుగాను ఉంటుందని చెప్పబడింది. In Proverbs he says, son, don't reject the law of your mother or the advice of your father. నీ తల్లి చెప్పేటువంటి బోధన తృణీకరించుకుని తండ్రి ఆజ్ఞలను తృణీకరించదని చెప్పబడింది When you సామెతలో. sleep, it will guard you. నీ పడుకున్నప్పుడు నిన్ను భద్రపరుస్తాయని When you wake చెప్పబడింది. up, it will speak to you. నువ్వు మెలకు తెచ్చుకున్నప్పుడు అవి నీతో మాట్లాడతాయని On the చెప్పబడింది. way, it will guide you. అలాగే నువ్వు నడుస్తున్నప్పుడు అవి నీకు జ్ఞానాన్ని It చెప్తాయని will keep you from that deceitful woman who wants to destroy you. ఆ యొక్క మోసకరమైన మాటలు చెప్పి మోసం చేసి స్త్రీ నుంచి అవి నిన్ను కాపాడుతాయని It will చెప్పబడింది. protect you from those wicked friends who say, come join us, let us go and kill people. దుష్టులైన స్నేహితులు మీతో చెప్పినప్పుడు వెళ్ళి వాళ్ళు నాశనం చేసి వాళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడుతాయని చెప్పబడింది. The parents' advice. ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహా. Secondly, రెండవదిగా it is also so important because అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే it is a rebellion against authority not to obey them. అది మన పైన అధికారానికి తృణీకరించే విధంగా ఉందంటే అది ఆ అధికారాన్ని వ్యతిరేకించడమే. God rules this world through authority. దేవుడు ఒక అధికారాన్ని పెట్టి ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. అది అధికారత్వం అంటే He empowers somebody to represent him. ఆయన్ని ప్రతిబింబించడానికి ఒకరిని పెడతాడు ఆయన. ఎప్పుడు ఇట్లా అనుకుంటాను, ఈ హోటల్ కి if there is a watchman, the owner empowers. The owner won't stand at the door and stop everybody. Owner gives the power to the watchman. ఆ వాచ్మెన్ కి ఓనర్ ఆయన అధికారాన్ని ఇస్తాడు. And let's say he says time అయిపోయింది, nobody should come inside. ఇక సమయం అయిపోయింది కూడా ఎవరు రావద్దు లోపలికి అని చెప్పినప్పుడు Somebody comes and beats up the watchman. ఎవరో వచ్చి ఆ యొక్క వాచ్మెన్ కొడితే You know గనుక what actually he has done? ఏం చేశాడో తెలుసా ఆయన? He has rebelled against the authority of that institution. ఆ యొక్క హోటల్ యజమానత్వం పెట్టిన అధికారాన్ని ఆయన తృణీకరించి వ్యతిరేకంగా నడుచుకున్నాడు అక్కడ. అవును కాదండి? Yes or no? And remember, all rebellion ఆ యొక్క తిరుగుబాటు చేసే విధానం అంతా చూస్తే is rebellion against God finally. ఆ చివరగా చూస్తే అది దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాం That's అన్నమాట. what Romans 13 says. అదే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం All చెప్పాడు. authority comes from him. ఆ సమస్త అధికారము ఆయన నుంచి You want to వచ్చిందని read it? చెప్పి You can read it. చదవండి ఒకసారి 13 ఒకటి చదవండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. పై అధికారులకు లోబడి ఉండాలని, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఉన్న అధికారాలు దేవుని వలనే నియమించబడి ఉన్నాయి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. Listen to that. So the spirit of Christ is not a spirit of rebellion. That's the lawlessness. That's the spirit of Antichrist. ఆ యొక్క క్రీస్తు ఆత్మ అదేమి తిరుగుబాటు చేసే ఆత్మ కాదు, అది క్రీస్తు విరోధం చేసేటువంటి ఆత్మ. ఎందుకంటే తిరుగుబాటు చేసేటువంటి ఆత్మ కాబట్టి. And also please understand, అలాగే అర్థం చేసుకోండి, when we walk in rebellion, మనం ఎప్పుడైతే తిరుగుబాటుతో నడుచుకుంటూ ఉంటామో you can't expect God's favor to be on that person. దేవుని యొక్క దయ ఆ వ్యక్తి పైన ఉండడానికి ఏమాత్రం మీరు ఆశించలేరు. God resists the proud. ఆ దేవుడు ఆయన గర్విష్ఠులను ఎదిరిస్తున్నాడు ఆయన. The proud that say my parents are fools, I know everything, or the pride that says
nobody needs to tell me anything, nobody is above me. అది గర్వం ఏంటంటే ఎవరు నాకేం చెప్పక్కర్లేదు, నా పైన ఎవరు లేరు, అలాగే తల్లిదండ్రులు చెప్పిన దాన్ని కూడా వ్యతిరేకించేటువంటి గర్వము, Or the pride లేకపోతే ఈ విధంగా ఒక గర్వము that is ungrateful. కృతజ్ఞత లేనటువంటిది కూడా, An ingratitude that forgets all that the parents have done. తల్లిదండ్రులు చేసిన అంతా కూడా మర్చిపోయేలా చేసేటువంటిది కూడా ఒక గర్వం లాంటిదే. There is no self-made man in this whole world. తనంతట తానుగా రూపించబడినటువంటి మనిషి ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు లేరండి. Why? ఎందుకు? All of us were babies sometime. అందరం కూడా ఒకప్పుడు శిశువులుగా జన్మించిన వారమే. And no baby can take care of himself. ఏ ఒక్క శిశువు కూడా వారిని వారు భద్రతపరుచుకుని వారిని శ్రద్ధ చూసుకోలేరు. And God put it in somebody's heart to show kindness to that. చెత్త కుండి నుండి ఎత్తుకున్న బిడ్డ మీద కూడా దేవుడు ఎవరో హృదయం మీద దయ పుట్టాడు వాళ్ళని చూసుకోవడానికి. ఎస్ నో? ఏడ్చినప్పుడు, పాలు తాగినప్పుడు, బట్టలు మురికి చేసుకున్నప్పుడు somebody all along was taking care of them. ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటానే ఉన్నారు దేవుడు grow up and say nobody did anything for me. మనం ఎదిగిపోయినతో చెప్పలేం ఎవరు నా గురించి పట్టించుకోలేదని You can't చెప్పి. tell the parent నువ్వేం చేసినావు నాకు కొరకు, అసలు నన్ను ఎందుకు కన్నావు. God doesn't like that. దేవుడికి అది ఇష్టం లేదు. That is ingratitude. అది కృతజ్ఞత లేనటువంటి విధానము. Personally I sometimes think వ్యక్తిగతంగా నేను ఆలోచిస్తూ ఉంటాను, nobody loves us like our parents. మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించడానికి ఎవరు కూడా నిజంగా ప్రేమించరండి. Yes, some people have done blunders. అవును, నిజంగా కొంతమంది తల్లిదండ్రులు తప్పులు చేసి ఉండవచ్చు. Irresponsible, they've shown favoritism, they've set a bad example. పక్షపాతం చూపించి చెడ్డ మాదిరి నుంచి ఉండవచ్చేమో గానీ, But all things said and done, అన్ని సమకూర్చి చూస్తే గనుక please understand, ఒకటి మాత్రం అర్థం చేసుకోండి, nobody usually loves a child more than the parent. ఆ యొక్క పిల్లవాడిని తల్లిదండ్రుల కంటే కూడా ఎవరు వేరేవారు ఎవరు వచ్చి ప్రేమించలేరండి. ఆయనకి కృతజ్ఞత చూపించకపోతే ఎవరికి చూపిస్తావు? If the person who really loves you, you don't show love, then all your other love is matlabi only. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి పైన మీరు కృతజ్ఞత చూపించలేకపోతే మీ యొక్క ప్రేమ అంతా కూడా మోసకరమైనది. తక్కిన ఎక్కడ చేసినంత యాక్టింగ్ కిందకి వస్తుంది, ఎందుకంటే అసలు నిన్ను ప్రేమించిన వ్యక్తికే నువ్వు యువర్ అండర్స్టాండింగ్, మీకు అర్థమవుతుందా? and therefore that's ingratitude. కాబట్టి ఆ కృతజ్ఞత అనేటువంటిది, And that's why Bible tells us బైబిల్ గ్రంథం చెప్తుంది, children should learn to repay. పిల్లవాళ్ళు నేర్చుకోవాలి తిరిగి తల్లిదండ్రులకు మరి చెల్లించడానికి. చదవండి 1 తిమోతి 5:4 చదవరా? అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు గాని మనములు గాని ఉండినలా వీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? ప్రత్యుపకారం అంటే ఏంటండి? ఉపకారం అంటే సహాయము, ప్రత్యుపకారం అంటే తిరిగి సహాయం చేయడం. సో వాళ్ళకి చేతగాని స్థితిలో when they are helpless, when they need help, వారికి ఎప్పుడైతే సహాయం కావాలో బైబిల్ ఇస్ సేయింగ్, బైబిల్ గ్రంథం చెప్తుంది, షీ ఇస్ ఎ విడో హూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఆమె విధవరాలు కాబట్టి ఎవరు ఆమె పట్ల శ్రద్ధ తీసుకోవాలి? షీ హస్ చిల్డ్రన్, ఆమెకు పిల్లలు ఉన్నారు. ద చిల్డ్రన్ షుడ్ లెర్న్ టు రీపే. ఆ యొక్క పిల్లలకు నేర్చుకోవాలి ప్రత్యుపకారం చేయడానికి. టేక్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ దెన్ ఇన్ ఓల్డ్ ఏజ్ లీవ్ దెం డెస్టిట్యూట్. ఆ వచ్చిన లాభాలన్నీ తీసేసుకుని ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని తృణీకరించడం కాదు. బివేర్, జాగ్రత్త పడండి. వాట్ వి సో, మనం ఏమైతే విత్తుతామో we will reap. అదే మనం కోసుకుంటాం. What a frightening thing it is. ఎంత భయంకరమైన విషయం అది. And remember this, ఇది జ్ఞాపకం చేసుకుందాం. if our opportunities are gone, మన అవకాశాలు పోతే గనుక నిజంగా there will be a remorse that we cannot turn the clock backwards. మనం సమయాన్ని వెనక తిప్పలేము, అలాగే తిరిగి దాన్ని తీసుకుని రాలేము. ఒకసారి ఒక తల్లిదండ్రులు వృద్ధాప్యంలో, they're elderly people, వాళ్ళకి they have only one son. వారికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. It seems the son, they with great difficulty got him educated. ఎంతో కష్టపడి పిల్లవాడిని చదివించారు. Put him in college. వాళ్ళని కాలేజీలో పెట్టారు. In college, కాలేజీలో all were driving cars. అందరూ కూడా కార్లతో వాళ్ళు నడుపుతా ఉన్నారు. He told his parents, I also want a car. తల్లిదండ్రులకు చెప్పాడు, అబ్బా పిల్లవాడు ఏమంటే నాకు కూడా కారు కావాలని. They said, we can't afford it, son, we'll try. మేము కొనలేము కానీ మేము ప్రయత్నిస్తామన్నారు. On his birthday, ఆయన పుట్టినరోజు నాడు they called him into the room. ఆయన్ని వాళ్ళు రూమ్ లోకి పిలిచారు. They greeted him, they prayed for him. ఎంతో విష్ చేసి వాళ్ళ ప్రార్థన చేసి, and they gave him a Bible. ఒక బైబిల్ని ఇచ్చారు వాళ్ళు. They said, this is a gift for you. ఇది నీకు మేము ఇచ్చేటువంటి బహుమానం అని చెప్పారు. That boy got so angry. ఆ యొక్క కుమారుడికి ఎంతో కోపం వచ్చింది. He threw it on them. అది వాళ్ళపైన విసిరేశాడు. He said, I am ashamed of you, I hate you. నేను మిమ్మల్ని బట్టి సిగ్గుపడతాను, మిమ్మల్ని నేను ద్వేషిస్తున్నానని చెప్పాడు. He said, I don't want to see your face again. మీ యొక్క ముఖాలు నాకు ఏమాత్రం ఇంకా చూడటం ఇష్టం లేదని చెప్పాడు. He walked out. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. It seems the parents were so heartbroken. ఆ యొక్క తల్లిదండ్రుల హృదయం ఎంతో విరిగిపోయింది. Both of them died. ఒకసారి వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. When he came to know about their death, ఎప్పుడైతే ఆ మరణ వార్త విన్నాడో ఈ కుమారుడు, he went back. ఆయన తిరిగి వెనక్కి వెళ్ళి, and
After the funeral, ఆ యొక్క సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత he was walking through his house. ఆయన ఉన్నటువంటి ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. He found that Bible. ఆ యొక్క బైబిల్ని చూశాడు అతను. He took it ఆ బైబిల్ని తీసుకున్నాడు. and it was zipped up. He opened the zip. దానికి జిప్ వేసి ఉంది, మళ్ళీ దాన్ని తెరిచాడు. And it seems in the middle of the Bible, ఆ యొక్క బైబిల్ మధ్యలో there was a key of a new car. ఒక మంచి కారుకు, కొత్త కారుకున్నటువంటి ఒక తాళపు చెవి ఉంది అక్కడ. They sold everything వారంతా అమ్మివేసి and they purchased it. వారు దాన్ని కొన్నారు. But this man just threw it on their face కానీ ఈ యొక్క వ్యక్తి వారి ముఖం పైన విసిరేశాడు. in his hastiness. ఆయన తొందరపాటులో చేసినటువంటి పని. Who can wipe away that guilt? ఆ యొక్క నిజంగా ఆ నింద ఎలాగ తీసివేయగలరు? ఎవరు తీసివేయగలరు? God will forgive it. ఆ దేవుడు దానికి క్షమిస్తారు. But కానీ there'll be a pain that remains. ఎప్పుడు కూడా నొప్పి అలా ఉండిపోతా ఉంటది. Brother, sister, సోదరి సహోదరుడా, young people, యవనస్తులైన వారు be careful. జాగ్రత్త కలిగి ఉండండి. Take the word of God. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోండి. I always remember one man. నేను ఎప్పుడు ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటాను. His mother, she was a widow. ఆయన తల్లి విధురాలు. She used to work in houses. ఆమె ఇండ్లలో పనిచేసేది, do the work. పని మనిషిగా పనిచేసేది. Educated her son. ఆమె కుమారుడిని ఆమె చదివించింది. From the CSI church. ఆ యొక్క CSI చర్చ్ got a scholarship. మంచి స్కాలర్షిప్ వచ్చింది. He did medicine. ఆయన డాక్టర్ చదివాడు. Went to England. ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళాడు. Further studies. ఇంకా ముందు చదివాడు. Came back. ఆయన తిరిగి వెనక్కి వచ్చాడు. Got married to a girl from a rich family. ఒక ధనికులైనటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. And he was ashamed of his mother. ఆ తల్లిని బట్టి ఎంతో సిగ్గుపడుతూ ఉండేవాడు. He used to treat her like a servant. ఆమెను కేవలం పని మనిషిగానే చూసేవాడు అతను. కొంచెం కొట్టేవాడు కూడా. ఎప్పుడైనా అందరు కలిసి చిన్నపిల్లలతో ఆడడానికి వస్తే ఎల్లగొట్టేసేవాడు. And I think he was 45. ఆయనకి బహుశా 45 సంవత్సరాల వయసు అనుకుంటాను. He had a cerebral hemorrhage and died. ఆయనకి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చి ఆయన చనిపోయాడు. When I look at that, I think ఎప్పుడైతే నేను చూస్తాను, నేను ఆలోచిస్తూ ఉంటాను, it's the outworking of this verse. ఈ యొక్క వాక్యాన్ని బట్టి అది పని చేయబడిందని. And even if people live long life, ఈ ప్రజలు ఇంకా ఎక్కువ కాలం జీవించిన దీర్ఘాయుష్తో it will be a miserable life. అది చాలా భయంకరమైన జీవితంగానే ఉంటది. Let a person do what God tells. దేవుడు ఏం చెప్తున్నాడో అదే ఆ వ్యక్తి చేయనివ్వండి. God will bless that person. దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తాడు. Praise the Lord. Praise the Lord. Amen. So Amen. let us not miss this truth. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. I think many times కానీ చాలా సార్లు we don't realize how serious this is. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూడలేము. We think అరే ఏముంది, పేరెంట్స్ ఏదో అర్థం చేసుకుంటారు. బ్యాక్ ఆన్సరింగ్ ఇస్ కామన్. తిరిగి జవాబు చెప్పడం చాలా సామాన్యము. మాట sometime raising our voices and talking to the parents. Young people, sadly there is no proper example before us today. మన ముందు ఎటువంటి మంచి మాదిరి లేదండి. TV and the internet doesn't give us anything good. The secular music doesn't teach us anything good. మంచి సంగీతము లేకపోతే టీవీ ఇంటర్నెట్ అదేం కూడా మనకి మంచిదేమి ఇవ్వదు. It's teaching us to be arrogant sometimes. అది ఎన్నోసార్లు మనకి తిరుగుబాటు చేసేవారుగా నేర్పిస్తూ ఉంటుంది. కొంతమంది అసలు మేనరిజమ్స్ అట్లా అయిపోయినాయి. మేనరిజమ్స్ అట్లా వాళ్ళకి అసలు తప్పని తెలవదు. నేను తప్పు చేస్తాను కాదు, వాళ్ళ దృష్టిలో ఏముంది, అది నార్మల్ అనుకుంటారు. కూల్, అది చాలా సామాన్యమే అనుకుంటారు వాళ్ళు. దట్స్ ఆల్ రైట్. ఐ మీన్ they'll tell you, డాడీ యు ఆర్ ఓల్డ్ ఫ్యాషన్, దిస్ ఇస్ హౌ వీ షుడ్ బి. ఇలా మనం జీవించాలి, మీరు అంత పాతకాలం మనుషులని చెప్తారు. Doesn't matter what the fashion is. అది ఏమి ఆ ఫ్యాషన్ ఏదైనా అది సమస్య కాదు. You should respect your parents. మన తల్లిదండ్రులని గౌరవించాలి. Address them with respect. వారిని గౌరవంతో మనం వారిని సరిచూడాలి. When they give you advice, వారు మీకు సలహా ఇచ్చినప్పుడు listen to it carefully. దాని పట్ల మీరు శ్రద్ధగా వినండి. Check up what the advice is, but first listen to it. ఆ సలహా ఏంటో దాని తర్వాత పరీక్షించండి, కానీ ముందు వినండి వారి గురించి When they put చెప్పింది. a hard restriction on you, మీకు ఎప్పుడైనా వారు కఠినంగా వారు షరతులు పెడితే be willing to obey it. దానికి విధేయత చూపించడానికి ఇష్టపడండి. When you are called, మీరు మిమ్మల్ని పిలిస్తే కనుక, you told to do something, మీకు ఏదైనా చెప్పి ఇలా చేయమని చెప్తే ఒక 10 times చెప్పినాక కాదు, immediately you should get up and start doing it. వెంటనే మీరు లేచి దాన్ని చేయడానికి సిద్ధపడాలి. Children who beat their parents, ఆ యొక్క పిల్లలు తల్లిదండ్రులను కొట్టేవారు ఉన్నారు కొంతమంది. the children who curse their parents, కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులను శపిస్తారు. abuse them deep inside their heart. ఆ భూత మాటలతో వాళ్ళ హృదయంలో వాళ్ళపైన సనుక్కుంటారు. Say I hate you. మిమ్మల్ని నేను ద్వేషిస్తానని చెప్తారు. Please understand, దయచేసి అర్థం చేసుకోండి. whether anybody sees or not, అది ఎవరు చూసినా చూడకపోయినా కూడా God is saying, దేవుడు చూస్తున్నాడు దాన్ని. your parents may not be good, leave that. తల్లిదండ్రులు మంచిగా లేకపోవచ్చు, చదవలేసేయండి ముందు. దేవుడు వాళ్ళ సంగతి చూసుకుంటారు, but you think about yourself. కానీ మీరు మీ గురించి ఆలోచించుకోండి. In this context, ఈ యొక్క సందర్భంలో let us recognize one thing. మనం ఒకటి మాత్రం గుర్తిద్దాము. We are saved.
మనం రక్షించబడ్డాం. Now Christ lives in our heart. క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. And now ఇప్పుడు we live by the law of God. మనం దేవుని ఇచ్చేటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నాము. And one of the practical examples before us మనకున్నటువంటి ప్రాక్టికల్ గా చూస్తూ ఉండే ఉదాహరణలు is Jesus Christ himself. అది యేసు ప్రభు వారే. Praise the Lord. దేవునికి స్తోత్రం. So many times we don't look at Jesus Christ as our role model. ఎన్నో సార్లు యేసు ప్రభువారు మాదిరిగా మనం చూసుకోము. కానీ దయచేసి remember this. కానీ జ్ఞాపకం చేసుకోండి. To be a disciple of Christ means క్రీస్తు శిష్యుడిగా నీవు బ్రతకాలంటే గనుక దాని అర్థము to walk in his footsteps. ఆయన అడుగు జాడలో నువ్వు నడవాలన్నమాట. So we should recognize that is what it means to follow Christ. అదే దాని క్రీస్తును వెంబడించడం అంటే దాని అర్థం His teaching ఆయన బోధ and his example. ఆయన మాదిరిని చూసి వెంబడించడం. You know where Christians were first called Christians? క్రైస్తవులు ఎక్కడ ముఖ్యంగా క్రైస్తవులను పిలువబడ్డారో మీకు తెలుసా? Christians and పేరు ఎట్లా వచ్చింది తెలుసా మనకి? Christians అంటే పేరు ఎట్లా వచ్చింది? In Antioch, Acts 11:26 says, in Antioch, అంతియోకులో అపోస్తులు 11:26లో చెప్పబడింది, the disciples were first called Christians. మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులను పిలువబడ్డారు. And you know why they were called that? ఎందుకు అలా పిలువబడ్డారో తెలుసా మీకు? Because they were living like Jesus. ఎందుకంటే వారు యేసు ప్రభు వారిలాగా జీవిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. They were showing that love, that purity, ఆ యొక్క పరిశుద్ధతను అలాగే ఆ ప్రేమను వారు చూపిస్తూ that వచ్చారు. humility. ఆ యొక్క తగ్గింపును వారు చూపించారు. And the people looked at them and said, ప్రజలు వారిపై చూసి అన్నారు, these are small Christs. వీరు చిన్న యేసుల్లాగా ఉన్నారని చెప్పారు. క్రీస్తులు వీళ్ళు చిన్న క్రీస్తులు. వింటున్నారండి? yes or no? So really if you say I am a believer, మీరు నిజంగా నేను ఒక విశ్వాసం చెప్తే గనుక I am getting baptized, నేను బాప్తిస్మం తీసుకున్నానని I చెప్పినప్పుడు ask forgiveness for my sin, నా యొక్క పాపాలకు క్షమాపణ అడిగాను, నేను I believe Jesus as my savior, యేసు ప్రభువును నా రక్షకుడిగా నేను అంగీకరించాను. and now ఇప్పుడు it's not just when I have problems I pray to him, I just worship him, I just look to him for blessings. ఇప్పుడు ఆయన ఆరాధిస్తూ లేకపోతే ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఆయన చెప్పిన మాట వింటూ, that is also part of it. అది కూడా దాంట్లో భాగమే. Now కానీ నేను ఇప్పుడు I follow in his footsteps according to his teaching. ఆయన చెప్పినట్టు బోధలో ఆయన అడుగుజాడలో నడుచుకోవడం అన్నమాట. That should be our standard. అది మన యొక్క పరిధిగా పెట్టుకోవాలి మనం. And that is the only safety for the believer. అదే విశ్వాసకున్నటువంటి నిజమైనటువంటి భద్రత. But a believer should always have this desire. విశ్వాసకి ఎప్పుడు కూడా ఈ ఆశ కలిగి ఉండాలి. I think today one of the biggest lack in the Christian world is, చాలా పెద్ద క్రైస్తవ కొదువ ఏముందంటే, లోటు ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాము, యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, యేసు ప్రభు గురించి భోజించవచ్చు, ఇంకెంతో చేయొచ్చు, కానీ యేసు ప్రభుని అనుకరించి నడిచేటోళ్ళు చాలా అరుదు. ఆయన బెదిరించబడి తిరిగి బెదిరించలే. ఆయన నోటిలో ఏ కపటము లేదు. అరే ఇక్కడ ఒక మాట చెప్పి ఆయన వెనక్కి తిరగంగానే ఇంకొక మాట చెప్తున్నాం. యేసు ప్రభుని అయితే ఫాలో చేస్తలేము. దట్ కాంట్ బి జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు కాదు. బెదిరించబడి నాయన తిరిగి బెదిరించలే. దట్ వాస్ క్రైస్ట్. హలో yes or no? అవునా కాదా? He humbled himself. ఆయన తగ్గించుకున్నాడు. And the purity, ఆ యొక్క పరిశుద్ధత, the truthfulness, ఆ యొక్క సత్యంతో ఉండడం, ఆ యొక్క ప్రేమ, every step of his life. ఆయన వేసిన ప్రతి అడుగులో కూడా ఆయన జీవితంలో, brother, if we are following his example, నిజంగా ఆయన మాదిరిని మనం పాటిస్తూ ఉంటే గనక we will be lights shining in darkness. మనం ఆ చీకట్లో ప్రకాశించే జ్యోతుల వలె ఉంటాము. And that's what God intended. అది దేవుడు అదే ఆశించాడు. దేవుడు కోరుతుంది ఏంటంటే మన మెసేజ్ ఇవ్వాలా, ప్లస్ అలాగే మన జీవితంలో యేసు ప్రభుని మనుషులు చూడాలా. మనం ఆయన లేఖనాలై ఉన్నాము. వింటున్నారండి? అర్థమవుతుందా? ఈ లోకానికి ఎప్పుడు యేసు ప్రభు కనపడతాడు, ఎప్పుడు ఎంత గ్రేట్ ప్రీచింగ్ ఉంటేనా? కాదు నాయన, ప్రీచింగ్ ఉండాలి అవన్నీ అవి కొంత మట్టుకే. బట్ ప్రాక్టికలీ వెన్ ద వరల్డ్ విల్ సీ ద లైట్ ఇస్ వెన్ దే సీ ఇట్ ఇన్ యువర్ లైఫ్. అది మీ జీవితంలో చూసినప్పుడే లోకమునకు అది తెలుస్తుంది. అండ్ వెన్ విల్ దట్ హ్యాపెన్? అది ఎప్పుడు జరుగుతుంది? When you decide and start following Christ. మీరు ఎప్పుడైతే నిర్ణయం చేసుకుని క్రీస్తుని వెంబడిస్తారో అప్పుడు. And child of God, this morning, దేవుని యొక్క బిడ్డ, అది ఉదయ కాలంన in every area, ప్రతి ప్రాంతంలో కూడా, regarding parents also, ఆ యొక్క తల్లిదండ్రుల పట్ల కూడా you follow the greatest man, the greatest role model that ever lived. ఆ యొక్క గొప్ప వ్యక్తిని ఎప్పుడు ఎల్లకాలము జీవించిన మంచి మాదిరి ఉన్నటువంటి ఆయన మీరు వెంబడించండి. అర్థమైందండి? This is so important. ఇది చాలా ముఖ్యమైనది. You know, when God created us, మీకు తెలుసా, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు He created us in His image with His likeness. ఆయన రూపంలో అలాగే ఆయన యొక్క ఇష్టంగా మనల్ని సృష్టించాడు ఆయన.
He didn't create any monkey like that. He didn't create any donkey like that. ఆయన ఎటువంటి గాడిదను లేకపోతే కోతిని ఆయన సృష్టించలేదు అలాగా. He created all those things for us. అన్ని కూడా సమస్తం ఆయన మన కోసం ఆయన సృష్టించాడు. Created the world for us. ఆయన ఈ లోకాన్ని మన కోసం సృష్టించాడు. But he created us in his image. కానీ ఆయన రూపంలో మనల్ని ఆయన సృష్టించాడు. You know what his intention was? ఆయన ఆశ ఏంటో తెలుసా? That we be his children and be with him forever. మనం ఆయన పిల్లలమై ఉండి ఆయనతో ఎల్లకాలము జీవించాలని చెప్పి. Praise the Lord. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? I cannot have fellowship with a monkey. నేను ఒక కోతితో ఏం సహవాసం చేయలేను. I can't have fellowship with a dog, though the dog may be a good friend, but he can't understand my feelings. ఆ యొక్క కుక్క అనేది నాకు మంచి స్నేహితులుగా ఉండొచ్చు కానీ దాంతో నేను సహవాసం చేయలేను, ఎందుకంటే అది నా యొక్క I can have fellowship with a human being like me. నాతో పాటు సరి సమానంగా ఉండే తోటి మనిషితో నేను సహవాసం చేయగలను. That's why God created woman in the likeness of man. అందుకే ఒక మనుషుడిని చేసినట్టుగా స్త్రీని కూడా ఆయన చేశాడు. స్త్రీని పురుషుని స్వరూపం చేసి, ఎందుకంటే that they should have companionship. వారికి ఇద్దరికి కూడా సహవాసం కలిగి ఉండాలని చెప్పి. You're understanding? And God's intention was ఆ యొక్క దేవుని యొక్క ఆశ ఏంటంటే that we be in his image మనం ఆయన యొక్క రూపంలో ఉండి and be with him forever. ఆయనతో ఎల్లకాలము జీవించాలని. We sinned మనం పాపం చేసాము and the image is marred. ఆ స్వరూపము అలాగా చేయబడింది. We are no longer loving, we are no longer holy, we are no longer honest, we are no longer having the attributes the character of God. ఆ యొక్క దేవుని కొన్ని గుణ లక్షణాలు మనలో ఏ మాత్రము కూడా లేవు. Now you know what God is doing? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? He saves us. మనల్ని ఆయన రక్షిస్తున్నాడు. He forgives our sin. మన పాపాలు క్షమిస్తున్నాడు. And the next step in our life is మన యొక్క జీవితంలో ఇంకొక అడుగు ఏముందంటే he sanctifies us. మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. You know what he's doing? ఆయన ఏం చేస్తున్నాడో He's తెలుసా? bringing us back into the image that he intended. ఆయన ఏదైతే స్వరూపంలో మనం సృష్టించాడో ఆయన ఆశించాడో దాంట్లో తిరిగి మనల్ని తీసుకొస్తా ఉన్నాడు మనల్ని. You understand? ఎట్లాంటి ముడి పడిపోయిన క్యారెక్టర్ అయినా, ఎంత భయంకరంగా, here is a person so terrible, but he's saved, his sins are forgiven. Now the Holy Spirit is in him, and you know what God is doing? God is again making that person once again like him. మళ్ళీ ఆయనలో పరిశుద్ధాత్మ ఉండి మళ్ళీ యేసుప్రభు ఎలా అయితే సృష్టించాడో ఆయన స్వరూపంలో ఆ స్వరూపానికి ఆయన తీసుకుని And వస్తున్నాడు. do you know who he is making us like? ఆయన ఏ విధంగా చేస్తున్నాడో తెలుసా మీకు? చేస్తున్నాడు తెలుసండి? యేసు ప్రభు లాగా చేస్తున్నాడు. Dear child of God, thank you for joining us today. Now may the grace of our Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with you all. Amen.